తిరుపతిలో వేగా జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ అండ్ సేల్. హిరణ్య బ్రైడల్ కలెక్షన్ గ్రాండ్ లాంచ్ జూలై 4th, 5th హోటల్ క్యాన్సస్ తిరుపతి. మరికాసేపట్లో ఐర్లాండ్తో రెండవ టీ20 మ్యాచ్ జరగబోతుంది. మొదటి మ్యాచ్ ఘోర పరాభవం తర్వాత రెండో మ్యాచ్లో ఏమైనా మార్పులు ఉంటాయా, ఏ విధంగా టీం 11ని సెలెక్ట్ చేస్తారనేటువంటిది, ఏ ప్రాతిపదికన 11ని తీసుకుంటారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. దీనికంటే అతి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వైభవ్ సూర్యవంశీ ఐర్లాండ్ టూర్కి వెళ్ళేటప్పుడే ఇక్కడి నుంచి ఇండియా జెర్సీ తీసుకొని వెళ్తున్న సందర్భంలో మొదటి మ్యాచ్లో అంతర్జాతీయ మ్యాచ్ అరంగేట్రం చేస్తాడనుకున్న సందర్భంలో మొదటి టీ20కి పక్కన పెట్టేశారు వైభవ్ సూర్యవంశీని. ఆ పక్కన పెట్టినటువంటి మ్యాచ్లో దారుణమైనటువంటి ఓటమి పాలైంది టీమిండియా. చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఐర్లాండ్ పైన ఒక టీ20 ఓడిపోయి ఇప్పుడు సిరీస్ కూడా చేజిక్కించుకోలేకుండా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇది 2 టీ20ల సిరీస్ మాత్రమే. మొదటి టీ20 ఓడిపోయింది కాబట్టి రెండవ టీ20 గెలిచినా సిరీస్ దక్కే అవకాశం లేదు, సమమవుతుంది. మొదటిసారిగా ఐర్లాండ్ మీద ఒక సిరీస్ని దక్కలేనటువంటి పరిస్థితి టీ20లో. కాబట్టి రెండవ టీ20లో ఖచ్చితంగా వైభవ్ సూర్యవంశీని తీసుకోవాల్సిందే అంటూ సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి కామెంట్స్ పెడుతున్నారు ఇప్పుడు. ఎందుకంటే మొదటి మ్యాచ్లోనే అసలు వైభవ్ సూర్యవంశీని పక్కన పెట్టడానికి గల కారణాలేంటి, వైభవ్ను ఎందుకు తీసుకోలేదు, వైభవ్ ఉంటే మొన్న మ్యాచ్లో పరిస్థితి వేరేలాగా ఉండేది, ఇలా దారుణంగా ఐర్లాండ్ మీద ఓడిపోయేటువంటి పరిస్థితి కూడా వచ్చేది కాదు, అంత దూరం వరకు కూడా వెళ్ళేది కాదు, మిడిల్ ఆర్డర్ వరకు కూడా వెళ్ళేది కాదు. ఒకవైపు అభిషేక్ శర్మ విధ్వంసానికి ఈ యొక్క వైభవ్ సునామీ తోడైతే పవర్ ప్లే 10 ఓవర్స్లోనే మ్యాచ్ ఆల్మోస్ట్ వన్ సైడ్ అయిపోయేది. అలాంటిది అంత క్యాపబిలిటీ ఉన్నటువంటి వ్యక్తిని ఎందుకు పక్కన పెట్టారు, అసలు అలాంటప్పుడు ఐర్లాండ్ టూర్కి వైభవ్ సూర్యవంశీని ఎందుకు తీసుకువెళ్లారు అని అతని అభిమానులు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. చాలామంది సోషల్ మీడియాలో చూడండి, ఎక్కడ చూసినా కూడా ఇదే ప్రశ్న. వైభవ్ని ఆడించకపోవడానికి గల కారణాలేంటి, వైభవ్కు మించినటువంటి అంత తోప్ ప్లేయర్లు ఎవరున్నారు అంటే అందరూ మంచి ప్లేయర్లే కాదనట్లేదు, కానీ వైభవ్ని పక్కన పెట్టి కూడా ఇంకా అద్భుతంగా ప్లేయర్స్ ఉన్నారు, వారిని ఆడిద్దామని చెప్పడానికి ఉన్నటువంటి లైనప్ ఏంటి అంటే అక్కడ ఒక ప్లేస్ 11లో సెట్ చేయడానికి కష్టమవుతుందా? ముగ్గురు ఆల్రౌండర్ని తీసుకున్నారు. మొన్న అందరూ అదే మొదటి మ్యాచ్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు విమర్శించింది కూడా అదే. వాషింగ్టన్ సుందర్ ఎందుకు, శివం దూబే, అక్షర్ పటేల్ ముగ్గురిని ఆల్రౌండర్లు తీసుకోవడం ఏంటి, ఒక స్పెషలిస్ట్ బౌలర్ని తీసుకొని ఒక ఆల్రౌండర్ తగ్గించి వైభవ్ సూర్యవంశీని ఇంప్లిమెంట్ చేస్తే బాగుండు కదా అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమయ్యాయి. అది ఎప్పుడు ఓడిపోవడానికంటే ముందే వచ్చాయి ఈ ప్రశ్నలు, ఇంకా ఓడిపోయిన తర్వాత ఇంకెక్కువ అయిపోయాయి. వైభవ్ సూర్యవంశీ లాంటి ప్లేయర్ని ఐర్లాండ్ లాంటి చిన్న జట్టు మీద ఒక మ్యాచ్ ఆడిపించి తనకు అంతర్జాతీయ అనుభవం, ఆ ఎక్స్పీరియన్స్ మొదటి మ్యాచ్ ఇక్కడ కలిగిస్తే నెక్స్ట్ ఇంగ్లాండ్ టూర్కి ఇంకా బెటర్గా తను అలవాటు పడేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి స్కోప్ ఉన్నటువంటి ఐర్లాండ్ మీద ఆడించకుండా ఐర్లాండ్తో అంతర్జాతీయ మ్యాచ్ని పక్కన పెట్టేసి అరంగేట్రం చేయకుండా నెక్స్ట్ డైరెక్ట్ ఇంగ్లాండ్ మీద అరంగేట్రం చేపిద్దామని అనుకుంటున్నారా? అసలు ఏంటి ప్లాన్ అనేది అర్థం కాక చాలామంది ప్రశ్నిస్తున్న సందర్భం. మరి రెండవ టీ20 మ్యాచ్లోనైనా వైభవ్ సూర్యవంశీ ఆడుతాడా లేదా? వైభవ్ సూర్యవంశీ ఆడకపోతే పరిస్థితి ఏ రకంగా ఉంటుంది? ఒకవేళ రెండే టీ20లు కాబట్టి ఐర్లాండ్ తోటి, దీంతో ఇవాళ జరిగేటువంటి టీ20 తోటి సిరీస్ అయిపోతుంది టీ20ది. మరి వైభవ్ని ఈ మ్యాచ్ కూడా ఆడించకపోతే మరి ఎందుకు టూర్కి సెలెక్ట్ చేసినట్టు, తనను ఎందుకు ఆగమేఘాల మీద ఇంత సడన్గా తీసుకువెళ్ళినట్టు? అదేదో కొద్ది రోజుల తర్వాతనైనా ఇంకో వేరే సిరీస్లకైనా లేట్గా అయినా తీసుకువెళ్ళి ఉండొచ్చు కదా అనేటువంటి ప్రశ్నలు కూడా ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. మరి దీనికి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, కోచ్ గౌతమ్ గంభీర్ ఎలాంటి సమాధానాలు చెప్తారనేది ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత చూడాలి. ఏదేమైనా మొదటి మ్యాచ్ ఘోర పరాభవం తర్వాత ఐర్లాండ్ పైన ఈ రెండవ టీ20లో దానికి తగ్గటువంటి రివెంజ్ తీర్చుకోకపోతే ఖచ్చితంగా చాలా భారీ ఎత్తున విమర్శలు ఎదుర్కొనేటువంటి అవకాశం టీమిండియా టీ20 జట్టుకు కనిపిస్తుంది. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్కి పెద్ద సవాల్ అని చెప్పొచ్చు. కెప్టెన్గా తను అరంగేట్రం చేసిన తర్వాత మొదటి మ్యాచే దారుణమైనటువంటి ఈ యొక్క ఫెయిల్యూర్ కనిపించడం, దాని తర్వాత రెండో మ్యాచ్లో కూడా అలాంటి పరిస్థితి వస్తే మాత్రం తన ఆత్మస్థైర్యం దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెండో టీ20లో అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకొని ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్లాండ్తో టీ20 సిరీస్ ఉంది కాబట్టి అక్కడ జోఫ్రా ఆర్చర్ లాంటి బౌలర్స్ ఉన్నారు, అది కూడా ఇంగ్లాండ్లో ఆడుతున్నాం కాబట్టి ఆల్రెడీ సవాల్ విసురుతున్నారు వైభవ్ లాంటి వాళ్ళకి. మొదటి బంతికి అవుట్ చేస్తాం, ఎలా ఆడతారో చూస్తామని చెప్పేసి. అలాంటప్పుడు ముందు ఒక మ్యాచ్ ఇక్కడ ఐర్లాండ్తో ఇంట్రడ్యూస్ చేసి తనకి ఇక్కడ ఒక అనుభవాన్ని, అంతర్జాతీయ స్థాయిలో ఆడినటువంటి ఎక్స్పీరియన్స్ తనకు మానసికంగా కలిగించి ఇంగ్లాండ్లో ఆడించాలి. కానీ ఇక్కడ మొత్తానికి ఆడించకుండా డైరెక్ట్ ఇంగ్లాండ్ మీద జోఫ్రా ఆర్చర్ని పెద్ద పెద్ద వాళ్ళని ఎదుర్కొని బుమ్రా లాంటి వాళ్ళని ఎదుర్కొన్నాడు వైభవ్, అలాంటి సందేహం లేదు. జోఫ్రా ఆర్చర్ కాదు, ట్రెంట్ బోల్ట్ కాదు, ఎలాంటి బౌలర్నైనా తను ఏదైనా చేయగలడు. కానీ ఒక అద్భుతమైనటువంటి ఒక పీస్ఫుల్ వాతావరణంలో మేనేజ్మెంట్ తీసుకువెళ్ళాలి. కానీ ఐర్లాండ్తో పక్కన పెట్టేసి
డైరెక్ట్ ఇంగ్లాండ్కి కూడా ఛాన్స్ ఇస్తారో లేదో మరి ఈ రెండో మ్యాచ్ ఆడిపించకపోతే, ఐర్లాండ్ టీ20 రెండో మ్యాచ్ ఆడించకపోతే ఇంగ్లాండ్లో కూడా ఆడిస్తారా, మరి అక్కడనే హోల్డ్లో పెడతారా అనేది నాకు ఇంకా క్వశ్చన్ మార్క్గానే మిగిలిన చాలామంది అడుగుతున్న ప్రశ్న అదే. చూద్దాం మరి కాసేపట్లో జరగబోయేటువంటి రెండవ టీ20 మ్యాచ్లో వైభవ్ సూర్యవంశిని ఆడిస్తారా, లేక మొన్న ప్లేయింగ్ 11తోనే బరిలోకి దిగుతారా, మరి రెండో మ్యాచ్ అన్న గెలుస్తారా, లేకుంటే అదే రకమైనటువంటి ధోరణిని కొనసాగిస్తారనేది వేచి